మమ్మల్ని అందరం టెలికాన్ఫరెన్స్లో తీసుకొని అడగండి శ్రీనివాస్ గారిని, మీ చేతనంత సాయం చేయండి అని ఆయన కూడా దిగిపోతాడు ఇది ఆ సహాయ చర్యల్లోకి. మరి ఇలాంటి సహాయ చర్యల్లోకి దిగలేమో జగన్మోహన్ రెడ్డి ఈ జోగి రమేష్ వ్యవహారంలో దిగాడంటే ప్రజలందరికీ అనుమానంగా ఉంది. ఇంకోటి నిన్న మీరు విన్నారా, ఇప్పుడు జోగి రమేష్ జైలుకి వెళ్తూ ఈ తుఫానులో ఫెయిల్ అయిపోయింది ప్రభుత్వం, దాని నుంచి పక్కదారి పెట్టించడానికి, లేకపోతే అక్కడ టెంపుల్లో యాక్సిడెంట్ అయితే దురదృష్టకర ఘటన, అది కూడా దాని నుంచి పక్కదారి పెట్టించడానికి అరెస్ట్ చేశారని ఒకటి కాదు, ఇంకా ఎన్ని కాన్స్పిరసీ థియరీలు చెప్పాలో అన్ని థియరీలు. డైవర్షన్ కరెక్ట్ సార్, డైవర్షన్ పాలిటిక్స్ వాళ్ళకి అలవాటండి. మేము ఎప్పుడైతే 3 టీచర్స్ ఎమ్మెల్సీలు అసెంబ్లీలో ఎమ్మెల్సీ గెలిచామో అది డైవర్షన్ చేయడానికి ఎమ్మెల్యే చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారు. అలాగే వాళ్ళ బాబాయిని చంపేసి తెలుగుదేశం చంద్రబాబు గారి నాయకత్వంలో చంపేశారని మా మీద వేశారు. ఇప్పుడు లెక్కర మాఫియా వాళ్ళు నడిపి మేము చేసామని అన్నారు. దొంగతనాలు వాళ్ళు చేస్తారు, మేము చేసామంటారు. దోపిడీలు వాళ్ళు చేస్తారు, మేము చేసామంటారు. ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్ వాళ్ళకి అలవాటు. డైవర్షన్ పాలిటిక్స్ ఇవాళ నిన్న అక్కడ 10 మంది చనిపోతే చంద్రబాబు గారు లండన్లో ఇంకా జాటాన్ని కాన్ఫరెన్స్ తీసుకుంటాడు, మొత్తంతో మాట్లాడతాడు, ఇచ్చేస్తాడు. అసలు ఆయన వెళ్ళిన పని కూడా మర్చిపోయి ఇక్కడ ఇచ్చేస్తాడు తప్ప జగన్మోహన్ రెడ్డి లాగా తాపీగా కూర్చొని తీరిగ్గా మాట్లాడదాంలే వారం 10 రోజులు పోయాక కర్మ అలాంటి మనిషి. ఆయన తుఫాన్ అయిపోయాక బెంగళూరు నుంచి వచ్చి తుఫాను కారణం చంద్రబాబు అంటాడు, సరిగ్గా చేయలేదంటాడు, మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోయాడు. ఆయన జస్ట్ ఒక 2 అవర్స్ వచ్చి వెళ్ళిపోయారు. అసలు ప్రతి ఒక్క అంటే తుఫాను 3 రోజుల్లో వస్తుందనగా యంత్రాంగాన్ని, పార్టీని, ఆ నాయకుల్ని అన్నట్టుగా బలిసెట్టి అన్న అడగండి, మొత్తాన్ని అలాట్ చేసి నిద్ర పోలా అయినా ఇది అసలు సచివాలయంలో నిద్ర పోకుండా కూర్చున్న రోజు ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డిది ఉందండి? చెప్పమనండి. జగన్మోహన్ రెడ్డి ప్రజలకి ఎన్నో అతను ప్రభుత్వంలో విపత్తులు వచ్చినాయి, ఏ రోజన్నా సచివాలయంలో నిద్రపోకుండా ఉన్నాడా? ఆయన నిద్రపోకుండా, అధికారులు నిద్రపోనీయకుండా 3 రోజులు పార్టీ నాయకుల్ని, పార్టీ కార్యకర్తల్ని, అలాగే ఇప్పుడు ఎమ్మెల్యేలని, బొలిశెట్టి అలాంటి ఎమ్మెల్యేలు మొత్తం మా 164 మంది ఎమ్మెల్యేలని ఎవరిని నిద్రపోనివ్వకుండా 3 రోజులు అసలు తుఫాను ప్రశాంతంగా తీరం దాటే వరకు ఆయన ప్రశాంతంగా లేకుండా పనిచేస్తే ఫెయిల్యూర్ అన్నాడంటే ఇక జగన్మోహన్ రెడ్డికి కూడా మతి స్థిమితం తప్పిందండి. మనం ఎక్కువ మాట్లాడకూడదు కానీ మతి స్థిమితం తప్పింది. ఇక ఇప్పుడు ఇక ఏం మాట్లాడుతున్నాడు ఏంటి? పదవే ముఖ్యం అనుకుంటున్నాడు ఆయన. పదవి పోగానే ఇక ఈ ప్రజల మీద కక్ష పెట్టుకొని అరే నన్ను ఓడిచ్చారని ప్రజలకి మీద ఇచ్చేస్తాడు. ఇవాళ ఎన్ని పథకాలు అందిస్తున్నామండి శ్రీనివాస్ గారు. ఇప్పుడు దీని తర్వాత ఒకటి ఎపిసోడ్లో ఒక పార్ట్